భారత్ రష్యా బంధం ఎలాంటిదో ఎప్పటికప్పుడు నిరూపించబడుతూనే ఉంది. మన S-400 ఆపరేషన్ సింధూర్లో, అలాగే ఎస్వి సమ్మిట్ లో కూడా మోదీ పుతిన్ ఇద్దరు కలయిక, మళ్ళీ మొన్న పుతిన్ మోదీ కలయిక, అలాగే బ్రహ్మోస్ క్షిపణి, ఇప్పుడు మళ్ళీ Su-57 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానానికి సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా భారత్కి ఇప్పుడు ప్రతిపాదించింది రష్యా. దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ కూడా భారత్ తీసుకోబోద్ది. భారత్ తీసుకున్న తర్వాత ఈ స్టెల్త్ యుద్ధ విమానానికి సంబంధించి టెక్నాలజీని మనం కనుక రూపొందిస్తే ఇక భారతదేశానికి ఇక తిరిగి ఉండదు. ఎందుకంటే మన దగ్గర లేనటువంటిది ఏదైనా ఉందంటే అది ఒక్కటే, ఈ స్టెల్త్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి ఇంజిన్ పరిజ్ఞానం మన దగ్గర లేదు. ఇప్పుడు ఇది గనక రష్యా మన చేతికి ఇస్తుంది కాబట్టి, ఇస్తే తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఇక మనకి ఎదురు తిరిగి ఉండదు. రష్యా భారత్ బంధం కూడా మరింత బలంగా తయారవుతుంది. అలాగే S-400 S-500కి సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా భవిష్యత్తులో పంచుకుంటామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ స్టెల్త్ యుద్ధ విమానానికి సంబంధించి ఇల్జెడిలియే 177 అనే ఒక ఇంజిన్ ని దీనికోసమే నిర్దిష్టంగా తయారు చేశారు. ఆ ఇంజిన్ పరికరాన్ని అమర్చిన తర్వాత దీన్ని ఇప్పుడు గాలిలోకి ఎగరవేశారు. మొట్టమొదటిసారి యుద్ధంలో పాల్గొంటున్నటువంటి 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఇదేనని రష్యా చెబుతోంది. దీన్ని ఇప్పుడు రష్యా సిరియా యుద్ధాల కోసం అయితే ఉపయోగించబోతున్నారు. అంటే రష్యా ఇప్పుడు ఈ దేశాలతో యుద్ధం చేస్తుంది కదా, అందుకోసం ఆ యుద్ధంలో ఉపయోగిస్తున్నారు. ఇది శక్తి ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది గాలిలో, నేల మీద, సముద్రంలో అన్ని దగ్గరలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతికూల వాతావరణంలో కూడా సమర్థవంతంగా పోరాడగలుగుతుంది అని దీన్ని ఇప్పుడు రష్యా అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే దీన్ని పరీక్షించారు కూడా. ఆ పరీక్షించిన తర్వాతే ఈ యొక్క విషయాలు అయితే చెప్తున్నారు. ఈ రోజు మన భారత అధికారులు కూడా కొంతమంది పరిశీలించడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీ కూడా మనకి ఇస్తున్నారు కాబట్టి.